ప్యానెల్‌లో ఉన్న మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు ఏంటి బాలినేని శ్రీనివాస్ గారు రాజీనామా చేయడం, పూర్తి స్థాయిలో సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన నేపథ్యం చాలా పెద్ద దెబ్బ వైఎస్ఆర్సీపీకి. ఓకే, మిగతా వాళ్ళు వెళ్ళడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కుటుంబ సభ్యులు పార్టీని వదిలి వెళ్ళడం, అందులో జనసేనలోకి వెళ్తుండడం ఎలా చూడాలి, ఏం జరిగింది? సార్ అతను పార్టీలో ఉండి పార్టీని ఏదైనా విమర్శ ఇలాంటివి చేస్తుంటే దాని మీద మనం స్పందించవచ్చు. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయి జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, లేకపోతే బీజేపీలో చేరతారా, ఇంకా ప్రజాశాంతి పార్టీలో చేరతారా, అతని వ్యక్తిగతమైన విషయం. ఇంకోటి, మా పార్టీ కాలం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి సముచిత స్థానం ఇచ్చాం. మొట్టమొదటి క్యాబినెట్ లోనే విద్యుత్ అటవీ శాఖ మంత్రులుగా ఆయనకి మేము మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి బాలినేని వాసు గారికి సముచిత స్థానం ఇచ్చాం. రీజనల్ కోఆర్డినేటర్ గా కొన్ని రోజులు పెట్టాం. ఒంగోలు జిల్లా మొత్తం ఆయన చేతిలోనే పెట్టాం. ఈ రోజు ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు లేకపోతే ఇంకోటో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక రీజనల్ పార్టీలో ఏదైతే ప్రాంతీయ పార్టీలో మెయిన్ ఇక్కడ నాయకులు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. ఈ కామన్ లాస్ట్ ఎలక్షన్ ఏదైతే 2019 నుంచి 24 మధ్యలో జనసేన నుంచి వైసీపీలోకి, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ స్థాయిలో వలసలు జరిగిన మాట వాస్తవం. కానీ ఎక్కడైనా సరే రీజనల్ పార్టీలో ఎలక్షన్స్ అనేవి అధినాయకుని చూసేది. బాలినేని వాసు గారు వెళ్ళిపోవడం ఆయన వ్యక్తిగత విషయం. ఆయన వెళ్ళిపోతూ జనసేనలోకి వెళ్తారనే తప్ప విషయం. మాకు స్థానికంగా ఒంగోలులో నాయకత్వానికి కానీ మా క్యాడర్కి కానీ వచ్చిన నష్టమే లేదు. మేము మా పార్టీ తరఫున కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. అంటే వాసు గారితో పాటు మీ క్యాడర్ చాలా మంది వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాసు గారే కావాలనుకుంటున్నారని కదా? సరే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది కదా. ఆయనతో పాటు ఎంతమంది క్యాడర్ వెళ్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు వెళ్ళి జనసేనలో చేస్తున్నారు అనేది రేపు చర్చిద్దాం సార్ వెళ్ళిన తర్వాత. అంటే శాఖర్ నేను అనేది ఏంటంటే, ఓకే వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సామాన్యమే, కానీ జగన్ గారి కుటుంబ వ్యక్తి జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటని? సార్ కుటుంబ వ్యక్తి అని ఎవరు చెప్పారు? కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అదేంటంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఏమవుతారు? ఆయన వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతారు? ఒక మాట వినండి సార్, జగన్ గారి కుటుంబ వ్యక్తి కాదండి, జగన్ గారికి దూర బంధువైనటువంటి వ్యక్తి. ఆయన పార్టీ వెళ్ళిపోతున్నాడు అనేది ఆయనకు సముచిత స్థానం ఇవ్వట్లేదు. ఆయనకి మంత్రి పదవి సెకండ్ టైం తీసేసినప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మేము సెకండ్ టైం మంత్రివర్గం నుంచి తీసేసినప్పుడు ఆ రోజు నుంచి ఆయన అలకపోని ఉన్నారు. అయినా పార్టీ ఎన్నో రకాలుగా ఆయనకి చెప్పడం జరిగింది, ఎన్నో రకాలుగా బుజ్జగింపులు జరిగాయి, ఎన్నో రకాలుగా చెప్పినా సరే ఆయన ఆ రోజు నుంచి పార్టీ వ్యతిరేకంగానే ఉన్నారు. అయినా సరే మేము ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క నాయకుడిని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. వారిలో బాలినేని వాసు గారు కూడా ఆయన వెళ్ళిపోయినంత మాత్రానప్పుడు మా పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. జరగచ్చు, కొంత గొప్ప నష్టం జరగచ్చు. కాకపోతే ఇక్కడ రీజనల్ పార్టీలో అధినాయకుడే సర్వస్వం. అధినాయకుని చూసే ఓటేయడం జరుగుతుంది, అధినాయకుని చూసే క్యాడర్ ఉండడం కూడా జరుగుతుంది, అధినాయకుని చూసే క్యాడర్ ఉండడం కూడా జరుగుతుంది. స్థానికంగా బాలినేని వాసు గారు వెళ్తే దాన్ని ఎలా మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒంగోలులో మేము ఎవరిని నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలనే దిశగా మా పార్టీ కసరత్తులు చేస్తుంది. ఓకే, అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ఇంత దారుణమైన ఓటమికి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన మాట. ఎందుకంటే నాయకుడిని చూసి ఓటేస్తారు కాబట్టి. ఆయనే నమ్మలేదా? నేను అలా అని చెప్పట్లేదు కదండి. నేను మీకు సారీ 2024 జగన్మోహన్ రెడ్డి 2019 ఇంకో విషయం, 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీ అండి, టీడీపీ కాదు. అవును, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే కదా మీరు చెప్పినట్లుగా, ఎందుకంటే నాయకుడిని చూసి కదా. వైఎస్ఆర్సీపీ అండి, టీడీపీ కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా గెలిచింది అంటున్నాను. అంటే నాయకుడే, ఏదైనా గెలుపైనా ఓటమైనా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఒక మోదీ గారు, అంతే. అంటే ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పాత్ర కానీ ఎంపీల పాత్ర కానీ ఉండదనా మీ ఉద్దేశం అంటున్నాను. నేను క్లియర్ గా చెప్పింది నేషనల్ పార్టీస్ గురించి కదండి. రీజనల్ పార్టీస్ లో అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది. ఏ పార్టీ, ఎనీ పార్టీ, జనసేన పార్టీ అయినా అదే అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది, టీడీపీ పార్టీ అయినా అధినాయకుడి నిర్ణయమే శిరోధార్యంగా ఉంటుంది. కాదని చెప్పగలరా? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కాదని టీడీపీ ఎవరైనా ఏమైనా చేయగలరా? పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని కాదని జనసేన ఎవరైనా ఏమైనా చేయగలరా? అలాంటి పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఉండదండి. కాకపోతే మేమేమన్నామంటే, ఇక మీరు చెప్తున్నట్టుగా ఏదైతే బాలినేని వాసు గారు వెళ్తున్నట్టు మొత్తం క్యాడర్ మొత్తం వెళ్ళిపోతుంది, ప్రకాశం జిల్లా మొత్తం ఖాళీ. ఏమో వస్తున్న టాక్ నాకు పెద్దగా ఐడియా లేదు దాని మీద. వస్తున్న టాక్ ఏంటంటే, ఆయన బలమైన నాయకుడు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు మంత్రి చేశాడు, మంచి పేరుంది, చాలామంది ఆయనతో వెళ్తారు అన్నది. వెళ్తారో వెళ్ళకపోతారో అన్నది మీ రాజకీయాలు, మీ ఇష్టం.
ఖచ్చితంగా అండి. ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత Hmm. ఏం మాట్లాడతారు? మాట్లాడిన తర్వాత ఎంతమంది క్యాడర్ వెళ్తారు? ఎంతమంది సో cadre మీకైతే వెళ్తారు? నష్టం లేదు అంతేనా? సార్ ఒక విషయం సార్, ఇంకో విషయం, ఆయనదే ఇక్కడ సముచిత స్థానం దక్కట్లేదు అంటున్నారు కదా. రేపు జనసేన పార్టీలో రేపు పవన్ కళ్యాణ్ సార్ సమక్షంలో జాయిన్ అయిన తర్వాత రెండోసారి వెళ్తారు చూసిన జనసేన ఆఫీస్ కి, అప్పుడు ఆయనకి ఎంత రెస్పాన్స్ ఉంటుంది, ఆయన ఏమాత్రం దాన్ని జీవించుకుంటాడు అనేది భవిష్యత్తులో మనం చాలా చాలా చర్చా కార్యక్రమాల్లో మాట్లాడుకోవాలి సార్ మనం. ఓకే, ఒక్క నిమిషం. ఏంటి కిరణ్